సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. సింగిల్ స్కూల్ టీచర్స్, డబుల్ స్కూల్ టీచర్స్, మోడల్ ప్రైమరీ స్కూల్ టీచర్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్, హై స్కూల్ టీచర్స్ వారి యొక్క స్కూల్ లాగిన్లలో సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, క్లాస్ టీచర్ మ్యాపింగు ఎలా కంప్లీట్ చేసుకున్నది కంప్లీట్ సమాచారం వీడియోలో చూపించడం జరుగుతుంది. మొదట లీప్ యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనము పర్సనల్ లాగిన్ కానీ యూడేస్ కోడ్ లాగిన్తో కానీ లాగిన్ అవ్వాలి. యూడేస్ కోడ్ లాగిన్తో లాగిన్ అయితే ఆల్రెడీ మ్యాప్ చేసిన టీచర్ని డిలీట్ చేసిన ఆప్షన్ అక్కడ ఎనేబుల్ అయి ఉంటుంది. పర్సనల్ లాగిన్లో ఆ డిలీట్ ఆప్షన్ అనేది ఉండదు. కాబట్టి డైరెక్ట్గా యూడేస్ కోడ్తో లాగిన్ అవ్వండి. సో యూడేస్ కోడ్తో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన కింద లాస్ట్ ఆప్షను యాక్షన్స్ కనిపిస్తూ ఉంది. యాక్షన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెకండ్ ఆప్షను స్టూడెంట్ అసెస్మెంట్ కనిపిస్తుంది. దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు ఈ పేజీలో క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు కనిపిస్తూ ఉంది. మొదట క్లాస్ టీచర్ మ్యాపింగ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లాస్ టీచర్ మ్యాపింగ్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐ సింబల్తో వ్యూ మ్యాప్ డేటా కనిపిస్తుంది. దాని మీద టచ్ చేస్తే ఆల్రెడీ మనకు పాత మ్యాపింగ్ అది ఓల్డ్ మ్యాపింగ్ అది మనకు కనిపిస్తూ ఉంది. సో కంప్లీట్గా ఈ డేటాను మనం డిలీట్ చేసి కొత్తగా వచ్చిన టీచర్స్కి కొత్త సబ్జెక్ట్స్, కొత్త క్లాసులు మనం మ్యాప్ చేసుకోవాలి. అది ఎలా డిలీట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ టీచర్ మీద సెలెక్ట్ చేస్తే ఇప్పుడు టోటల్గా ఆ స్కూల్లో కనిపించే టీచర్స్ అందరూ వస్తారు. పాత టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేస్తేనే వారికి ఏ క్లాసులు మ్యాప్ అయి ఉన్నాయో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు క్లాస్కి ఎదురుగా ఇంటూ సింబల్ కనిపిస్తూ ఉంది. దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ అంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తాం. ఆ విధంగా ఆ టీచర్కి ఎన్ని క్లాసులు మ్యాప్ చేస్తున్నాయో ఆ క్లాసెస్ అన్నీ కూడా డిలీట్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకో టీచర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ టీచర్కి 3 క్లాసులు మ్యాప్ అయి ఉన్నాయి. ఈ 3 క్లాసులు కూడా ఆ క్లాస్కి ఎదురుగా ఉండే ఇంటూ సింబల్ మీద టచ్ చేయాలి. టచ్ చేసి ఆల్ క్లాసెస్ అని డిలీట్ చేసేయాలి. సో పాత టీచర్స్ ఏ క్లాస్ని అయితే మ్యాప్ చేసినావో అవన్నీ డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా అందరు టీచర్స్కి కూడా క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కూల్లో 4 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. ఒక టీచర్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఈ టీచర్కి సంబంధించి ఇక్కడ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా సో రెండో క్లాస్ కూడా క్లాస్ టీచర్గా ఉంటే క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఆ టీచర్కి సంబంధించిన క్లాసులు అనేది మ్యాప్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ స్కూల్లో ఉన్న అందరు టీచర్స్కి ఆ క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది చేయాలి. ఈ విధంగా ఆ క్లాస్లో ఉన్న అందరు టీచర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. చివర టీచర్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ప్లస్ న్యూ క్లాసెస్ మీద కనిపిస్తుంది. దాని మీద సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లాసెస్ అడుగుతుంది. దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఆల్రెడీ కలర్ చేంజ్ అయినట్టన్నీ కూడా మనం ఆ క్లాసెస్కి టీచర్ని మ్యాప్ చేయడం జరిగింది. వైట్ స్పేస్లో ఉండేది ఇప్పుడు కొత్తగా మనం ఆ క్లాస్ టీచర్ని మ్యాప్ చేయాలి. ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఆ స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారో వారి క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వచ్చి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. క్లాస్ టీచర్ మ్యాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్
సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెకండ్ ఆప్షను సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పైన మనకు మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు స్కూల్లో ఉంది. ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ పాత టీచర్ని ఇక్కడ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. ట్యాగ్ టు అని ఆ ట్రెజరీ ఐడి కనిపిస్తుంది. ఆల్రెడీ ఒక టీచర్ని ఈ సబ్జెక్ట్కి మ్యాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫ్రెష్గా కొత్త టీచర్ని మ్యాప్ చేయాలంటే ఇక్కడ మనకు ట్యాగ్ దగ్గర తెలుగు ట్యాగ్ దగ్గర టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా అందరూ టీచర్స్ మనకి ఇక్కడ కనిపిస్తారు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేస్తాం. సో సబ్జెక్ట్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. సో ఈ క్లాస్కి సంబంధించి తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీషుకి కూడా మనం టీచర్ని సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. ఓకే మీద క్లిక్ చేస్తాము. సో ఫస్ట్ క్లాస్కి సంబంధించిన 3 సబ్జెక్ట్స్ని ఆ టీచర్ని ట్యాగ్ చేయడం జరిగింది. సో ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు. అదే నెక్స్ట్ మళ్ళీ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ పాత టీచర్ ఉంటారు ఇక్కడ. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ మనం కొత్త టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ క్లాస్కు సంబంధించి అన్ని సబ్జెక్ట్ టీచర్ని కూడా ఇక్కడ మనం మ్యాప్ చేసుకోవాలి ఇదే విధంగా. సో నెక్స్ట్ మళ్ళీ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ క్లాస్కి సంబంధించి ఇక్కడ మనకు ఇంగ్లీష్ అని కనిపిస్తూ ఉంది. ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తాము. ఉన్న టీచర్స్లో ఎవరు ఇంగ్లీష్ బోధిస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈవీఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈవీఎస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ టీచర్ని సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ తెలుగు సంబంధించి కూడా సబ్జెక్ట్ టీచర్ని సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. ఈ విధంగా ఒక క్లాస్కి సంబంధించి సబ్జెక్ట్ టీచర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ప్రతి క్లాస్కి సబ్జెక్ట్ టీచర్ని మనము సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్గా స్టూడెంట్ సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం దానికి సంబంధించి టీచర్ యొక్క పర్సనల్ లాగిన్ ట్రెజరీ ఐడి, లీప్ యాప్ యొక్క అటెండెన్స్ యాప్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో టీచర్ యొక్క పర్సనల్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సెకండ్ ఆప్షన్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. లాస్ట్ ఆప్షన్ యాక్షన్స్ కనిపిస్తూ ఉంది. యాక్షన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్ కనిపిస్తూ ఉంది. అసెస్మెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత థర్డ్ టైల్ మనకు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కనిపిస్తూ ఉంది. దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ముందు డేటాని సింక్రనైజ్ చేయమంటుంది. మనకి బ్యాక్ వచ్చిన తర్వాత కింద మనకు యారో మార్క్ కనిపిస్తూ ఉంది. యారో మార్క్ మీద టచ్ చేస్తే స్టూడెంట్ అటెండెన్స్ డేటా షింక్ అవుతుంది. షింక్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టూడెంట్ అసెస్మెంట్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కనిపిస్తూ ఉంది. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఆ క్లాస్కు సంబంధించి స్టూడెంట్స్ ఇక్కడ అందరూ డిస్ప్లే అవుతారు. ఒక స్టూడెంట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, థర్డ్ లాంగ్వేజ్ ఇక్కడ మనకు థర్డ్ లాంగ్వేజ్ లేదు కాబట్టి ఎన్ఏ పెడతాము. తర్వాత గ్రూప్ సబ్జెక్ట్ సంబంధించి మ్యాథ్స్, ఈవీఎస్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి కింద మనకు సబ్మిట్ కనిపిస్తుంది. కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ఈ స్టూడెంట్కి సంబంధించిన లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఆటోమేటిక్ ఇంగ్లీష్ వచ్చింది. థర్డ్ లాంగ్వేజ్ అనేది లేదు కాబట్టి ఎన్ఏ పెడతాము.
ఇటు గ్రూప్ సబ్జెక్ట్ సంబంధించి మ్యాథ్స్, ఈవీఎస్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి కూడా లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, క్లాస్ టీచర్ మ్యాపింగు, స్టూడెంట్ యొక్క లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.